కదా ఎండమూరి గారు ఇచ్చిన విశ్లేషణ. రష్మి, మనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండాలంటే మనకంటూ ఒక స్పెషల్ టాలెంట్ ఉండాలి ఈ పోటీ ప్రపంచంలో. ఎగ్జాక్ట్లీ. టాలెంట్ అనగానే నాకు ఒక వ్యక్తి గుర్తుకొచ్చారు సుబ్బు. మన హైదరాబాద్ కి చెందిన దార్ల నాగేశ్వరరావు గారు. అవును, ఆయన ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక న్యూస్ పేపర్ ఇచ్చావు అనుకో, దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఏదైతే ఉందో దాన్ని అంటే ఇంకా లైక్ కాపీ అన్నమాట, ఫోటో కాపీ తీసినట్టు ఇది ఒరిజినల్ ఏది లైక్ ఫోటో కాపీ ఏది అని కూడా మనం గుర్తుపట్టడం చాలా కష్టం. అంత చక్కగా ఆయన డ్రాయింగ్ చేసేస్తారు. సో ఇట్స్ లైక్ మోర్ లైక్ ఫోటో కాపీ అన్నమాట. డ్రాయింగ్ చేయటం మాత్రమే కాదు సుబ్బు, మనకి మామూలుగా పనికిరాని వస్తువులు ఏమైనా ఉన్నాయనుకో వాటితో ఆయన చక్కగా బొమ్మలు తయారు చేస్తారు. అంతేకాదు రేష్మి, ఆయన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఒక చోటు సంపాదించుకున్నారు. సో ఇలాంటి టాలెంట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇలా అరుదైన టాలెంట్స్ ఉండటం వల్ల మనం ఈ పోటీ ప్రపంచంలో మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ కూడా ఉంటుంది. వెరీ ట్రూ. మరి దార్ల నాగేశ్వరరావు గారికి సంబంధించిన ఒక స్పెషల్ ఫీచర్ ఇప్పుడు చూద్దాం. కళలు 64. కాపీ కొట్టడాన్ని కూడా ఆ జాబితాలో చేర్చాలని హైదరాబాద్కు చెందిన దార్ల నాగేశ్వరరావు డిమాండ్ చేస్తారు. స్కూలు కాలేజీల్లో ఎగ్జామ్స్ అప్పుడు కాపీ కొడితే డిబార్ చేస్తారు. ఈయనేంటి నకలు కొట్టడాన్ని కళ అంటారేంటి అనుకుంటున్నారా? కాపీ కొట్టడంలో చేయి తిరిగిన నాగేశ్వరరావు పనితనాన్ని చూస్తే మీరు ఆయనతో ఏకీభవిస్తారు. గత 10 సంవత్సరాల నుంచి విశ్వకర్మ ఎగ్జిబిషన్ నాంపల్ దగ్గర విశ్వకర్మ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో హస్తకళా ప్రదర్శన అని చెప్పేసి ఒక సపరేట్ వింగ్ ఉన్నది. అందులో నేను ఆర్టిస్ట్ గా డ్రాయింగ్స్ పెయింటింగ్స్ అందులో ప్రదర్శనలో పెడుతున్నాను. అయితే 2004లో ఒక ఏదైనా స్పెషల్ వర్క్ పెట్టాలనే ఆలోచనతో ఒక న్యూస్ పేపర్ తిరిగి వస్తున్నప్పుడు న్యూస్ పేపర్ని కాపీ చేస్తే ఎలా ఉంటుంది చేత్తో. ఎందుకంటే ఇంతవరకు ఏ ఆర్టిస్ట్ అయినా న్యూస్ పేపర్ ఒక డ్రాయింగ్ ఏదైనా పెయింటింగ్ వేయాలన్నా పేపర్ తిరిగేస్తారు, అందులో ఒక పార్ట్ తీసుకుని మాత్రమే వాళ్ళు డెవలప్ చేస్తారు. కానీ న్యూస్ పేపర్ మొత్తం చేత్తో కాపీ చేస్తే ఎలా ఉంటుంది, ఇంతవరకు ఎవరు అటువంటి ప్రయోగం చేయలేదు. సరే అని చెప్పేసి 2004లో మన ఈనాడు పేపర్ని తీసుకొని చేత్తో కాపీ చేయటం మొదలెట్టాను. అది సెప్టెంబర్ 17 ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పెట్టాను. అది అనుకోకుండా అది చాలా హైలైట్ అయింది. దాని తర్వాత అదే కాన్సెప్ట్ ని ఈ ₹1 నోటు మీద ఎన్నైతే అఫీషియల్ గా భాషలు ఉన్నాయో ఒక్కొక్క భాషకు ఒక్కొక్క న్యూస్ పేపర్ తీసుకొని కాపీ చేయాలని మొదలెట్టాను. ఆ విధంగా అదే ప్రక్రియలో మొత్తం ఇప్పటికి 13 భాషల్లో కాపీ చేయడం జరిగింది. అట్లాగే ఇంటర్నేషనల్ పేపర్స్ కూడా 2 పేపర్లు కూడా కాపీ చేయడం జరిగింది. మీ కళ్ల ముందు కనిపిస్తున్న దినపత్రికలు ఓ కాపీ కథను చెబుతున్నాయి. జాగ్రత్తగా గమనించండి. ఈ పత్రికలో వార్తల్ని చదివేయకుండా అవి ఎలా ఆ పేపర్ మీదకు వచ్చాయో కాస్త పరిశీలించండి. ఇవి ఒరిజినల్ దినపత్రికలు కావు. ఆ పేపర్లో విషయాలను దార్ల నాగేశ్వరరావు చేతితో అచ్చుగుద్దినట్లు కాగితం మీద చెక్కేశారు. దినపత్రిక ఫ్రంట్ పేజీలో అక్షరం పొల్లుపోకుండా, కాలంల మధ్య తేడాలు లేకుండా కార్టూన్లతో సహా ఈయన జిరాక్స్ తీసినట్లు చేతితో రాస్తారు. తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, గుజరాతీ, మలయాళ, అస్సామీ ఇలా దాదాపు అన్ని భారతీయ భాషల పత్రికలను అచ్చుగుద్దినట్లు దార్ల నాగేశ్వరరావు చిత్రించారు. ఎప్పటికైనా సరే ఒక ఆర్టిస్ట్ గుర్తింపు రావాలంటే 10 మందిలో మనం అనే దానికంటే కూడా అసలు ఈ పని ఎవరు చేయలేదు, ఈయనే చేశాడు, ఈ దార్ల నాగేశ్వరరావు చేశాడు అనేది మాకు కొంచెం ఒక చెప్పుకోవడం కానీ లేదా ఒక గొప్ప విషయం కాబట్టి, గొప్ప పేరు కాబట్టి దాన్ని మేము బేస్ చేసుకొని ఈ న్యూస్ పేపర్ కాపీ చేయడం జరిగింది. ఇలాంటి కాపీ చేయటం ఒక రెప్లికా ఆర్ట్ ఆఫ్ న్యూస్ పేపర్ అనే పేరు పెట్టి మన కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక రెప్లికా ఆర్టిస్ట్ అని ఒక డిజిగ్నేషన్, ఇటువంటి డిజిగ్నేషన్ ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు కూడా. ఇటువంటి ప్రక్రియ మన ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం మీద కూడా ఇలాంటి ఆర్ట్ చేసినట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు. హైదరాబాద్ గవర్నమెంట్ సెంట్రల్ ప్రెస్ లో ఆర్టిస్ట్ గా పనిచేస్తున్న దార్ల నాగేశ్వరరావు ఖాళీ సమయాల్లో చిత్రకళతో ప్రయోగాలు చేస్తున్నారు. అందరూ గీసినట్లు సాధారణ బొమ్మలు కాకుండా వెరైటీగా ఏదైనా చేయాలనే ఆలోచనతో ఈ న్యూస్ పేపర్లను అచ్చుగుద్దినట్లు చిత్రిస్తూ వస్తున్నారు. భారతీయ భాషలు కాకుండా అరబిక్ లాంటి పేపర్లను ఈయన చిత్రీకరిస్తారు. ప్రస్తుతం న్యూస్ మ్యాటర్ తో పాటు ఫోటోలను కూడా ఈయనే రూపొందిస్తున్నారు.
మేము 73లో శిల్ప కళాశాల అనే కోర్సు మీద హైదరాబాద్కి రావడం జరిగింది. అందులో మేము 4 సంవత్సరాలు ఆ శిల్ప కళాశాల అంటే దేవాలయాలకు సంబంధించిన శిల్పాలు చెక్కడము, దేవాలయాలు ప్లానింగ్స్ వేయటము, ఆ సబ్జెక్టు మీద ఆ కోర్సు మీద హైదరాబాద్ రావడం జరిగింది. మా నాన్నగారు దార్ల అప్పారావు హార్మోనిస్టు. ఆయన రంగస్థలానికి చాలా సేవలు చేశారు. ఆయన కొడుకుగా నేను చాలా గర్విస్తున్నాను. ఒక కళాకారుడిగా నేను కూడా చరిత్రలో ఉండాలన్న ఉద్దేశంతో, అయితే ఆయన చేసింది ఆర్టిస్ట్ అయితే నేను ఈ చిత్ర రంగాన్ని తీసుకుని నేను ఒక ప్రొఫెషనల్ గా ఆర్టిస్ట్ గా జాబ్ కూడా ఆర్టిస్టే కాబట్టి అదే నేను బేస్ చేసుకుని ఆ ఆర్ట్ లోనే ఆ డ్రాయింగ్ లోనే నేను పేరు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ రెప్లికా న్యూస్ పేపర్ తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ లోని సరూర్ నగర్ లోని దార్ల నాగేశ్వరరావు ఇంట్లో థర్మాకోల్ షీట్ మీద కనిపించే కర్చీఫ్ కూడా ఒరిజినల్ కాదు. ఇది చేతితో వేసిన బొమ్మ అంటే నమ్మలేం. అలాగే వేస్ట్ పేపర్లతో బొమ్మలు, నాణాలతో యువతి చిత్రాన్ని రూపొందించారు దార్ల. టైలరింగ్ షాప్ లో పనికి రాకుండా ఉన్న గుడ్డ పేలికలు దారంతో విశ్వకర్మ రూపాన్ని సృష్టించారు. ఇవన్నీ చూసిన తర్వాత దార్ల నాగేశ్వరరావు విలక్షణ కళాకారుడని ఒప్పుకుంటారు కదా. మార్నింగ్ రాగాలో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.